మార్గ రాసిన సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఎవరో ఏమా? రక్తస్రావ రోగం గల స్త్రీ వణుగుచూ వచ్చి యేసు ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అంటే దేవుని ఎదుట నీ సంగతి అంతా కూడా ఏం చేయాలి? చెప్పుకోవాలి. నువ్వేం దాచే పని లేదు, ఏ ఒక్కటి నువ్వు దాచుకునే పనే లేదు. నీకు ఏ సమస్య ఉన్నా ఏదైనా ప్రతి ఒక్కటి దేవునికి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కటి నువ్వు దేవునికి చెప్పుకోవచ్చు. నీ సమస్య ఏదైనా కానీ, ఏ బాధ అయినా ఏదైనా కానీ. ఆమె అలా చెప్పినప్పుడు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అక్కడే చెబుతున్నారు చూడండి 34. కుమారి, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచును, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాకని ఆమెతో చెప్పాను. దేవుని పట్ల ఏం ఉంచాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఆయనే తగ్గిస్తారు, కాపాడతారని నువ్వే ఉంచాలి. విశ్వాసం అనేది ఉంచాలి. ఏమే ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఉండిద్ది, ఎక్కడెక్కడికో తిరిగి ఉండిద్ది. క్రీస్తు ఎదుట వచ్చి సాగిలపడి, అంటే ఆయన ముట్టింది, తర్వాత ఆమెలో ఉన్న రక్తధారక తగ్గటం, తర్వాత ఆమె వచ్చి ఆయన ఎదుట సాగిలపడి చెప్పింది. దేవుని పట్ల ఏముంచాలి? విశ్వాసం. అని చేసిన క్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని, ఆయన చూపించిన ఆ ప్రేమను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన ఎదుటే సాగిలపడాలి. ఎవరికి పడితే వాళ్ళ మొక్కడు, ఎవరికి పడితే వాళ్ళ సాగిలపడటం ఎలాంటి అనేది చేయకూడదు. పూజకు అర్హుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎదుటే సాగిలపడ్డారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.